వెల్కమ్ టు జేపీ న్యూస్. భారతదేశం మొత్తం మీద 1,00,000కు పైగా హిందూ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించడంలో ఎంతో గొప్ప విషయమని, ఇది హిందువులందరిలోనూ స్ఫూర్తిని నింపుతుందని శ్రీ వశిష్ఠ ఆశ్రమ శ్రీ లలిత పీఠ వ్యవస్థాపక పీఠాధిపతులు పరమహంస వరి వజ్రకచర్యులు స్వరూపానందగిరి స్వామి అన్నారు. నాయుడుపేటలోని గాంధీ మందిరం వద్ద ఆదివారం సాయంత్రం హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గ్రామ దేవత శ్రీ పోలరమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి ర్యాలీగా సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్వరూపానందగిరి స్వామితో పాటు న్యూఢిల్లీ NHRC సభ్యురాలు విజయభారతి, జాతీయ సాహిత్య పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మావుడూరు సూర్యనారాయణ మూర్తులు, కందుర్తి బాల సురేష్ శర్మ అధిక సంఖ్యలో హిందువులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వరూపానందగిరి స్వామి ప్రసంగించారు. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు నిత్యం. ఈరోజు ఎంతో సుదినం. ఎందుకంటే ఈ సంవత్సరమే ఒక సుదినం. ఈ సంవత్సరం అంతా కూడా మనకు ఒక మహద్భాగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు. ఎందుకంటే ఈ దేశంలో ఇప్పటి వరకు జరగనట్లుగా, ఇప్పటి వరకు ఎప్పుడూ జరగనట్లుగా 1,00,000 హిందూ సమ్మేళనాలు, 1,00,000 పైన హిందూ సమ్మేళనాలు ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి సన్నివేశం ఈ సన్నివేశం. అవునా? కాడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందువల్ల ఏంటంటే ఆస్ఫూర్తితో మనం ప్రయాణం చెయ్యాలని ఎక్కడున్నా డాక్టర్ జీ గారు అదే కోరుతున్నారని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. స్వయం సేవకు అందువల్ల డాక్టర్ జీ ఒక కలగన్నారు. దానికి అనుగుణంగా మన జీవితంలో మనం కూడా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. బ్రతకడానికి భగవంతుడు 24 గంటలు ఇచ్చాడు. అవునా కదా? 24 గంటలు ప్రతి ఒక్కరి చేతిలో ఉన్నాయా లేదా? 23 గంటలు మన సంసారానికి, భార్య, పిల్లలు, సంపదలు, ఆస్తులు, అంతస్తులు అన్నిటికీ వినియోగించుకోండి. కానీ ఏ దేశంలో పుట్టామో, ఏ సంస్కృతిలో పెరుగుతున్నామో, ఏ సదాచారాలను అనుసరిస్తున్నామో, ఏ సనాతన ధర్మం మనకి మూల స్తంభమై ఉందో
దానికై ప్రతి మానవుడు, ప్రతి మనిషి, ఈ భారతీయులందరూ కూడా 1 గంట సమయాన్ని ఇవ్వాలని డాక్టర్ జీ గారు కోరారు. మనం ఆ పని చేయగలుగుతామా లేదా చెప్పండి. చెప్పాలంటే మీరు చప్పట్లు కొట్టి చెప్పాలి, చేతులు ఎత్తైనా చెప్పాలి. చేద్దామా? 1 గంట మన దేశాన్ని గురించి ఆలోచిద్దామా? 1 గంట మన జీవితంలో ధర్మాన్ని గురించి ఆలోచిద్దామా? 1 గంట మన దైవాన్ని గురించి ఆలోచిద్దామా?